జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో జరిగిన వేడుకలపై పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం జరిగిందన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై చాలా మందిని విచారించింది. అయితే ఎవరిపై చర్యలు తీసుకోలేదు. అప్పుడే పోలీసులు డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సార్, దీనిపై మీరేమంటారు? తెలంగాణలో ఎస్పెషల్లీ టాలీవుడ్లో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఏదో ఒక టైంలో ఇలాంటి వార్తలు వింటూనే ఉంటున్నాము ఈ డ్రగ్స్కి సంబంధించి. దీనిపై మీరేమంటారు సార్? శాలిని గారు మీరు అనేది వాస్తవం. ఎందుకంటే అప్పుడే తోటకూర దొంగతనాన్ని ఆడే పట్టుకుంటే మరి పెద్ద దొంగతనం చేయరు కదా. ఆనాడు సినీ ప్రముఖుల విషయంలో చాలా మంది విచారించారు, పోతున్నారు, వచ్చారు. మన మీడియా కూడా చాలా హైప్ క్రియేట్ చేసింది. పోయినరు, వాళ్ళు పోతున్నట్టు, లోపలికి పోతున్నట్టు, బయటకు వస్తున్నట్టు వీడియో చూపించినాం. కానీ తర్వాత ఏం కాలేదు కదా. కొండని తవ్వి ఎలుకను కూడా పట్టలేదు. అందుకనే పద్మనాభరెడ్డి గారు, నా మిత్రులు, మన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు కేసు వేసిండు కూడా. అయ్యా, మీరు వీళ్ళందరి మీద ఆరోపణలు చేసిండు కదా, ఏం తేల్చిండ్రు అంటే ఇప్పటిదాకా సమాచార ప్రకారం చేస్తే కూడా వాళ్ళు ఏం ఇస్తలేదు. అందుకనే గతంలో చేసిన పొరపాటు మళ్ళీ జరుగుతుంది. మాదక ద్రవ్యాల అంశం శాలిని గారు చాలా పెద్దది. ఇది ఒక పొలంలో ఎలుకలు ఉంటే ఆ ఎలుకల నిర్మూలనకు ఒక పొలం రైతు కృషి చేస్తే లాభం లేదు. పక్క పొలం నుంచి మళ్ళీ ఎలుకలు వచ్చేస్తాయి. సామూహికంగా అందరు రైతులు కలిసి ఆ ఎలుకల నిర్మూలనకు మందులు వేసి ఎవరి పొలంలో వాళ్ళు అందరూ వేస్తేనే ఎలుకల నిర్మూలన ఎట్లా జరుగుతుందో మాదక ద్రవ్యాల విషయం కూడా అంతే. అంతర్జాతీయ సమస్య, మన దేశం సమస్య కూడా అది అంతర్జాతీయ సమస్య. మాదక ద్రవ్యాలు, అట్లాగే మత తీవ్రవాదం కానీ, వామపక్ష తీవ్రవాదం, ఈ మూడు తీవ్రవాదం కానీ, ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమస్యలు. ఇవాళ మత తీవ్రవాదం అమెరికా టవర్స్ కూలుస్తుంది, హైదరాబాద్ కాశ్మీర్లో యాత్రికులు చంపుతుంది. కనుక ఈ వీటి అంతర్జాతీయ సమస్యలు చూడాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే సెలబ్రిటీస్ విషయంలో ఇప్పటికీ హైదరాబాద్ లో ఒక మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిందని నిర్విధ అంశం. ఎందుకంటే విశాఖపట్నం టు హైదరాబాద్, హైదరాబాద్ టు బొంబాయి అని విశాఖపట్నంలో మొత్తం ఒక మన షిప్ దొరికింది కదా. షిప్ లో వచ్చిందని మనం చూసినాం కదా. దాని మీద వాయా ఎక్కడి నుంచి అని ఉన్నది కదా. కనుక హైదరాబాద్ విశ్వనగరం మారిన తర్వాత శాలిని గారు చాలా దుర్మార్గం ఏంటంటే చాలా పబ్బులలో రోజు ఈ మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్న ఆరోపణ. నేను చూడలే, నాకు తెలియదు, కానీ ఆరోపణ. ఈ ఆరోపణను పోలీసులతో సహా అందరికీ మామూలు ఉన్నాయి అంటున్నారు. రెండోది ఏంటంటే మనకు చేవెళ్ల ప్రాంతం అంటే మొయినాబాద్ పైకి పోతే ఇప్పుడు ఏదైతే మనకు వికారాబాద్ జిల్లాలో ఉన్న 111 జీవో అంటే మొన్నటిదా గండిపేట పైన ఉన్న 111 జీవో రద్దు చేశారు. కానీ రద్దు కాకముందు అవన్నీ కూడా ఎకరాలకు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు వాళ్ళందరూ. ఆ ఎకరాలకి ఫామ్ హౌస్లలో పెద్ద పెద్ద రిసార్ట్స్ కట్టుకున్నారు. ప్రతి రిసార్ట్ లో రోజు దాడి చేస్తే రోజు మాదక ద్రవ్యాలు దొరుకుతాయి అంటున్నాను. పోలీసులకు అవగాహన ఉండడం వల్ల ఎవరికి పోతలేరు. నిన్న మంగ్లీ కేసులో కూడా నేనేమనుకుంటున్నానంటే స్థానికులు ఎవరో ఫిర్యాదు చేయడము, దాంతో బాగా డీజే హోర్ వినొస్తుంది పలానా త్రిపుర గెస్ట్ హౌస్ లో, ఫామ్ హౌస్ లో అని చెప్తే దాని మీద పోలీసులు పెడితే అప్పటికి ఒక్కరేమో మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు దొరికినట్టుండ్రు, ఇంకా 2-3 రకరకాల ఫారిన్ లిక్కర్ అంటే పర్మిషన్ లేకుండా చేసిందని అన్నారు. దాన్ని పట్టుకున్నారు. నేను మాట చెప్తాను, నేను అడ్వకేట్ గా ఏదైనా పార్టీ చేసుకుంటే 6 బాటిళ్ల కంటే ఎక్కువ, 6 బీరు బాటిళ్ల కంటే ఎక్కువ, అట్లానే 2 ఫుల్ బాటిళ్ల కంటే ఎక్కువ, దానికి లిమిట్ ఉన్నది. ఏమేమి ఉండాలి, ఎక్కువ ఒక వ్యక్తి ఆధీనంలో ఉంటే కేసు చేయొచ్చు. అంటే పర్మిటెడ్ అంటారు దాన్ని. పర్మిట్ కావాలంటే ఏం చేస్తే నువ్వు పార్టీ చేస్తున్నావు, 50 బాటిల్ తీసుకొచ్చుకుంటావు, 100 బాటిల్ తీసుకొచ్చుకుంటామంటే దానికి టెంపరీ పర్మిషన్ ఇస్తే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తారంటే, అయ్యా మేము పని చేస్తున్నాం, మేము పార్టీ పెట్టుకున్నాం, మాకు 100 బాటిల్ లిక్కర్ మేము తెచ్చుకుంటున్నాం, ఇక్కడ మీరు పర్మిషన్ ఇవ్వండి పెట్టుకుంటే పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ లెటర్ వైన్ షాప్ లో సబ్మిట్ చేసి తీసుకొచ్చుకోవచ్చు. అప్పుడు ఫారిన్ లిక్కర్ కానీ ఏదైనా దేనికైనా అనుమతి ఉంటుంది. దాని లిమిటేషన్ ఉంది, దేనికి ఎంత అని ఉన్నది లిమిట్. IMFL కి ఎంత ఉన్నది, ఫారిన్ లిక్కర్ కి ఎంత ఉంది లెక్క ఉన్నది. ఆ ప్రకారం తెచ్చుకుంటే తప్పు లేకపోయేది. కానీ ఇక్కడ ఏమైందంటే అనుమతి లేని లిక్కర్ ను ఇక్కడ వాడిందని రెండో ఆరోపణ. ఒకటేమో డీజే సౌండ్ బాగా పెట్టడం, నెంబర్ 1, అది ధ్వని కాలుష్యం. అది పెద్ద పెద్ద సమస్య కాదు, చిన్నది బేలబుల్ కేసే, పెద్దగా. కానీ మాదక ద్రవ్యాది మాత్రం ఉరి శిక్ష దాకా ఉన్నది. గట్టిగా మాట్లాడుతుంది, యావజ్జీవ శిక్ష ఉంది. దానిలో 14 ఏళ్ళు పెట్టవచ్చు, 7 ఏళ్ల కన్నా పైన ఉంది శిక్ష అవన్నీ కూడా. కనుక దానిలో చూసుకుంటే మీరు ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నది, తర్వాత ఫారిన్ లిక్కరు అనుమతి లేకుండా వాడిందని ఉన్నది, దాంతో పాటు కొంత తీసుకున్న వాళ్ళు మాదక ద్రవ్యాలు దొరికినాయి అని కూడా దొరికిందంటే వాడినట్టు మనుషులు దొరికింది అంటున్నారు. ఇంకా చాలా చేయాల్సింది అంటున్నారు. అరెస్ట్ చేశారు. ఆ ఫామ్ హౌస్, త్రిపుర ఫామ్ హౌస్ ఓనర్ మీద కూడా కేసు పెట్టిండ్రు. మరి అరెస్టులు కావాల్సి ఉన్నది. అందుకని నేను ఏమంటానంటే ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఫామ్ హౌస్లలో చాలా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు రోజు నడుస్తున్నాయి. ఇంకొక మాట కూడా చెప్తాను, మనం డైలీ పేపర్ వేసినట్టే
రూపాయల చిన్న చిన్న సాచెట్స్ కూడా విద్యార్థులకు కూడా ఇలా మాదక ద్రవ్యాలు అందుతున్నాయి. ఎస్ సార్. అందుకని దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. మాదక ద్రవ్యాల రాజధానిగా ఇవాళ హైదరాబాద్ మారితే మధ్యతరగతి పిల్లలు ఉన్నోడు పిల్లలు నష్టపోతున్నారు. యాక్చువల్ గా పాకెట్ మనీ ₹1,00,000 ఇచ్చేవాడు ఉన్నాడు, నెల రోజు కూడా 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళేమో ఈ దురలవాట్లకు లోన్ అవుతున్నారు. పెద్దల పిల్లలు, పేదల పిల్లలేమో పేదరికంలో మగ్గుతూ కూడా ₹10 చిన్న సాచెట్ తీసుకొని నాలుగుకి రాసుకొని వాళ్ళు చేస్తున్నట్టుండి. ఒక మాట చెప్పి ముగిస్తాను. మాదక ద్రవ్యాల విషయంలో గ్రామాలు కూడా చెడిపోతున్నాయి. ఇవాళ మేము లయన్స్ లిస్ట్ ద్వారా అడల్సెంట్స్ ట్రైనింగ్ ఇస్తుంటాం పాఠశాలల్లో. మేము వెళ్తే మాదక ద్రవ్యాలు వాడే వాళ్ళ జుట్టు కత్తిరింపు కూడా వేరుగా ఉన్నది. పిట్టగూడలాగా జుట్టు కత్తిరించుకుంటూ చూసారా? వాళ్ళంటే సంకేతం అంట వాళ్ళకి. మాదక ద్రవ్యాలు సప్లై చేసేవాడికి వాడి జుట్టును చూసి వాడు ఏది వాడతాడు, హెరాయిన్ వాడతాడా, గంజాయి వాడతాడా, ఎండు గంజాయి వాడతాడా, ఇవి కూడా ఉన్నాయి. చాలా మాలాంటి సామాన్యులు తెలుస్తున్నప్పుడు కేసులు చేస్తుంటారు. మేము కేసులు బెయిల్ తీసుకుంటుంటాను కదా నేను. కనుక ఇటువంటి అప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు అంటున్నాడు. పోలీసులు మామూలు తీసుకొని మత్తులో జోగుతున్నారు. పట్టుకునేది ఒకటి కనపడుతుంది, మంగ్లీ కేసులో కనపడుతుంది మనకు. రోజు దాడి చేస్తే రోజు దొరుకుతారు.